హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజ్ఞాన్ స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోరికల చిట్ట. ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోమన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనవంతుడు పిసినారి అయిన సీనయ్య రోజులాగే దేవుడికి పూజ చేస్తూ తన కోరికల చిట్ట విన్నవించుకుంటూ ఉన్నాడు. ఈలోగా బయట నుండి రోజు కాలువ కడిగే వెంకయ్య కేక వినపడింది. ఎప్పటి నుండో ఒక పాత చొక్కా ఉంటే ఇమ్మని సీనయ్యని అడుగుతూనే ఉన్నాడు వాడు. ప్రతిసారి ఇస్తాలే అంటూ వాయిదా వేస్తున్నాడు సీనయ్య. ఇంక వాడి పోరు పల్లేక ఏదో ఒక పాత చొక్కా ఇచ్చి వదిలించుకోవాలనుకున్నాడు. తన ఇంట్లో లేని సమయంలోనైతే భార్య మంచి చొక్కానిచ్చేస్తుందన్న భయంతో పూజ మధ్యలో గబగబా లేచి పాత బట్టలున్న ట్రంక్ పెట్టదీశాడు. వాటిల్లో ఏది ఇవ్వాలా అని బాగా ఆలోచించి ఉన్న వాటిల్లో బాగా చిరిగిపోయిన చొక్కా తీసి కాలువ కడిగేవాడికి ఇది చాలే అనుకొని ఆ చొక్కా తీసి వెంకయ్యకి ఇచ్చాడు. దానికి వెంకయ్య సంతృప్తి పడి వెళ్ళిపోయాడు. లోపలికి వచ్చిన సీనయ్య తిరిగి దేవుని ముందు కూర్చొని కోరికల చిట్ట విప్పాడు. స్వామి, ఇన్ని రోజులుగా నిన్ను పూజిస్తున్నాను, కానీ నా కోరికలు తీరడానికి ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి? స్వామి, నేను నీ భక్తుడినైన నన్ను కరుణించడానికి ఇంకా ఆలోచిస్తున్నావా తండ్రి అని వేడుకున్నాడు. వెంటనే సీనయ్య ముందు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుణ్ణి చూసి సీనయ్య ముఖంలో ఎంతో సంతోషం. నన్ను కరుణించావా తండ్రి, నా కోరికలు తీర్చడానికి వచ్చావా అని ఉద్వేగంతో దేవుని ముందు మోకరిల్లాడు. దేవుడు చిన్నగా నవ్వాడు. సీనయ్యకి ఏమీ అర్థం కాలేదు. సీనయ్య, నువ్వు రోజూ నన్ను భక్తిగా సేవిస్తున్నావు, కాదనటం లేదు. అలాగే రోజు నీ కోరికలన్నీ విన్నవించుకుంటున్నావు. నీ కోరికలన్నీ తీర్చటం లేదని నన్ను మళ్ళీ ఆడిపోసుకుంటున్నావు. ఆ వెంకయ్యకి నీ పాత చొక్కా ఇవ్వడానికి అన్ని రోజులు ఆలోచించావు. రేపు మాపు అని వాయిదా వేసి చివరికి జీర్ణావస్థలో ఉన్న చింకి చొక్కానిచ్చావే. నీ కోరికలన్నీ తీర్చడానికి నేను ఇంకెంత ఆలోచించాలో చెప్పు అన్నాడు. కనివిప్పు కలిగిన సీనయ్య ఇంకెప్పుడు దేవుని ముందు కోరికల చిట్టా విప్పకుండా ఉన్నంతలో దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. ఇది ఈరోజుటి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.